అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నిపుణ గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ వాస్తులు కానీ, సహజ సంపదను కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనము చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు విభాగంలో నేను పెట్టిన నిన్నటి కానీ ఇంతకుముందు పెట్టినవి కానీ ప్రతి ఒక్క జ్వరం గురించి అయితే అన్నీ సక్సెస్. దాంతోపాటు మా వ్యూవర్స్ కానీ, మా యొక్క ఆయుర్వేద అభిమానులు కానీ, మా ప్రేక్షక దేవుళ్ళు కానీ ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ, దేనికైనా కానీ అవసరమైనప్పుడే దాన్ని ఉపయోగపడుతుంది అంటారు. కానీ మన జీవన విధానంలో ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇంతవరకు దిగజారుతున్నాం. ఏ విధానంలో కానీ ప్రతి ఒక్కటి అలవర్చుకొని పోయినప్పుడే మనకు ఎలాంటి ఒక ఇబ్బందులు రావు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా ఆగస్టు నెల, అన్ని సంవత్సరాలు వేరు. ఈ సంవత్సరం నుంచి ఏందో కానీ వ్యాధి తీవ్రతలు కానీ, జ్వరం తీవ్రతలు కానీ బాగా ఇబ్బందులు పెడుతున్నాయి. కనుకనే అందరి ప్రేక్షక దేవుళ్ళు కానీ, వ్యూవర్స్ కానీ ఆ యొక్క ఏ వ్యాధికి, ఏ జ్వరానికైతే వాడి నుండి బారిన పడి బాగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళే బాగా పూనకాలు చేస్తున్నారు. వారితో పాటు వాళ్ళు కూడా ఎంతో ఆయుర్వేదం వైపు ప్రయత్నం చేస్తున్నారు. వారందరి కోరిక మేరకు నేను చెప్పింది ఏంటంటే, పోయిన సంవత్సరంలో గత ఒక 1 year కాక అయినట్టుంది, దాదాపుగా జూన్ నుంచి మేల అటికె మామిడి మరియు పొప్పటి చెట్టు పెట్టిన. అది సాధ్యమైనంత వరకు కొన్ని వందల వేల మందికి ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు కనుక ప్లేట్లెట్స్ కనుక పడిపోతాయో ఆటోమేటిక్గా అవి కవర్ కావడానికి, తిరిగి మళ్ళీ పునరావృతం చెందడానికి ఎక్కువగా ఉపయోగపడే ఒకటి పొప్పడి పువ్వు, పొప్పడి పిందె, పొప్పడి యొక్క బెరడు, మన యొక్క దాని ఏంటంటే అటిక మామిడి. తర్వాత మేము కొన్ని పెట్టినాం, తెల్లగల్జేరు లాంటివి చాలా. నేను ఎన్నైతే జ్వరానికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ కానీ, ఏ వీడియోస్, ఏ యొక్క ప్రయోగం పెట్టినామో వాటన్నిటినీ స్థితిగతులను బట్టి, మనిషిని యొక్క వ్యాధి లక్షణాలను బట్టి, మనిషిని యొక్క అనువుగా దొరికే యొక్క పదార్థాలను బట్టి మీ యొక్క జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేను నిన్న పెట్టింది నల్లేరు అనేది, కలబంద అనేది దాదాపుగా అది ఎవరికైతే ఎక్కువ జ్వరంతో తీవ్రతంగా పడి ఉన్నారో వాళ్ళ గాక ఈ నల్లేరును గాక ఎక్కువ శాతము నేరుగా తినడానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్కువ శాతము దాన్ని ఏం చేయాలంటే, ఒక ప్రత్యేకమైన వేడి నీళ్ళన్నా వేసి అది మొత్తం దాని యొక్క పచ్చదనం తగ్గి నలుపు రంగు వరకు వచ్చే, యొక్క కషాయం రంగు వచ్చేంత వరకు ఉడకబెట్టి, దానికి తోడు ఈ యొక్క కలబందను కూడా అదే విధంగా చేసి 2 గాక ఒక లేహంలాగా చేసుకొని చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ తేనన్నా నవ్వుబోతున్న కలుపుకొని తినిపిస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి ఒక జ్వరంతో తీవ్రతంగా ఉండి ఎక్కువ ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకు, WBC ఎక్కువైన వాళ్ళకు, ఇంకా ఎక్కువ కాలం కూడా జ్వరంతో బాగా తీవ్రత పడి తగ్గని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క 2 కలబంద దీంతో తగ్గే అవకాశంగా ఉంటాయి. కానీ జ్వరము తగ్గింది, ఐసీయూ నుండో లేక ఎమర్జెన్సీ వార్డు నుంచే ఇంటికి వచ్చారు, లేక ఇంటి వద్దన ఏదో ఒక చిట్కాలు ఉపయోగించడం, లేకపోతే ఏదో ఒక వైద్యం చేయడం వల్ల తగ్గింది, అలాంటి వాళ్ళకు ఎలాంటి యొక్క ఆహార పదార్థాలు తీసుకోవాలనేది ఈరోజు మనకు చెప్పుకోదగిన విషయం. ఏంటంటే, ఈ రోజున ఎక్కువ శాతం బాగా చూడండి ఆయుర్వేద అభిమానులారా, ప్రతి ఒక్క వైద్యుడు కానీ, ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్క ఏదైనా వైద్యశాల కానీ కొందరు సూచనలు ఇస్తారు. ఎక్కువ శాతము ద్రవ రూపం కావడానికి జ్యూసు యొక్క ఫ్రూట్స్ యొక్క జ్యూస్ తాపించని చెప్తారు. కానీ మన యొక్క వయస్సును తీవ్రత మరియు వ్యాధిగ్రస్తుని యొక్క ఆరోగ్య తీవ్రత కూడా మనం ఒకసారి పరిలోకి తీసుకోవాలి. ఎవరికైతే లంగ్స్ ప్రాబ్లం అంటే దాదాపుగా ఉబ్బుసం కానీ, ఆయాసం కానీ, టీబీ జబ్బు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నా, దానికి తోడు మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నా ఎక్కువ శాతము ద్రవ పదార్థం లాంటి స్రవించడం తగ్గించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీయూలో పెట్టు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టు, ఏదో పెట్టి జ్వరం తగ్గించుకొని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు అక్కడ ఉన్నారుగా చెప్పిగా అని జ్యూస్ అదే ప్రవర్తనగా ఇంటికాడ కూడా తాగడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఐసీయూలో ఏంది, ఎమర్జెన్సీలో ఏంది, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, సెలిన్ బాటిల్ ఇచ్చారు,
టైం టు టైం మెడిసిన్ మింగిచ్చారు, అంత ఏకకాలంగా జరుగుతుంది కనుక అక్కడ తగ్గింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంత శ్రద్ధ కానీ అంత ప్రత్యేకత కానీ ఉండదు. కొందరు వెసులుబాటు బట్టి కొన్ని వీళ్ళు బట్టి కానీ వెసులుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి చేసుకోకుండా చేసుకోకుండా కానీ అతి సులువుగా జీర్ణమయ్యే పదార్థాలను అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ పదార్థాన్ని తీసుకున్నా కానీ జీర్ణమయ్యే పదార్థాలను చిరుధాన్యాల వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికైతే ఆహారంలో బియ్యంతో ఆహారం కానీ ఇంకా చపాతీ పిండి లాంటిది కానీ వాటిని నిషేధించిన ప్రయత్నం చేయాలి. చపాతీ ఇది పూరి లాంటి అంటే నూనె పదార్థాలు కానీ పులుపు పదార్థాలు కానీ నీసు పదార్థాలు కానీ మన యొక్క జ్వరం తగ్గిన 90 రోజుల వరకు మన దారికి చేరొద్దండి. ఎందుకంటే ఇప్పుడు లివర్ ఇన్ఫెక్షన్ లాగా చేరి లివర్కి ఏదో ఒక విధంగా దారి తీసే అవకాశంగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మన శరీరం నిన్న చెప్పిన వాతావరణంలో మంచి శుభ్రమైన ప్రదేశంలో ఇలా పెంచుకున్న వాటినే ఉపయోగించుకోవాలి. దేనికంటే ఎప్పుడైనా జ్వరం తగ్గేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే జ్వరం కూడా ఒక మార్గంలో తగ్గే అవకాశం ఉంటుంది. తగినంత ఎంతో కొంత తెల్లగలిజేరు చూడండి, తెల్లగలిజేరు. ఎవరికైతే రామ తులసి కనుక దొరికిందో రామ తులసి లేకపోతే కృష్ణ తులసి ఏ తులసి అని ఏం లేదు, ఖచ్చితంగా జ్వరానికి తులసి తెల్లగలిజేరు. ఇంత ఉత్తరేని చెట్టు అయినా ఏం లేదు. ఇది ఉత్తరేని చూడండి, ఉత్తరేని యొక్క 4-3 పత్రములే. ఇది ఉత్తరేని చాలండి. ఇది ఎర్ర ఉత్తరేని తెలు మనకి ఏ ఉత్తరేని ఏమి లేదు. దాంతోపాటు తిప్పతీగ ఎన్నైనా పత్రములు దీని ఇది గుప్పడు తిప్పతీగ ఒక గుప్పడు అన్ని ఉత్తరేను, ఒక గుప్పడు రామ తులసి, ఒక గుప్పడు తెల్లగలిజేరు. 4 చాలండి. ఏ జ్వరం ఉన్నా ఏది ఉన్నా కానీ దీన్ని కనుక ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే ఖచ్చితంగా ఎంత ఐసీలో ఉన్నా ఏది ఉన్నా కానీ ఎంత తీవ్రతంగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ జ్వరం తగ్గడానికి తయారు చేసే యొక్క జ్వరము ఆయిల్ పుల్లింగ్. చూడండి దీన్ని ఎట్లా చేసినామో చూస్తాం చూడండి. వాటిని శుభ్రం చేసినవి రామ తులసి పత్రములు కొన్ని, శుభ్రం చేసినవి ఉత్తరేని పత్రములు కొన్ని, శుభ్రం చేసినవి తెల్లగలిజేరు పత్రములు కొన్ని. వీటిని ఎలా ఫస్ట్ ఒక చిటికడు పసుపు లేక ఉప్పు నీళ్ళు వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఇలాంటి ఒక చెత్త చెదారం లేకుండా తుడిసిన యొక్క పత్రములు ఇవి. రామ తులసి, ఉత్తరేని, తెల్లగలిజేరు మరియు తిప్పతీగ. ఏ జ్వరానికైనా చూడండి, కొలెస్ట్రాల్ కానీ గుండె సంబంధించిన వ్యాధులు ఏదైనా కానీ లోపించిన వచ్చిన వ్యాధితో కానీ లేక యొక్క రక్త కణాలతో వచ్చిన వ్యాధి కానీ నిర్మూలించే శక్తివంతమైన తిప్పతీగ. శరీరంలో ఏది కోల్పోయినా కానీ తిరిగి పునరావృతం చేసేది తెల్లగలిజేరు. కిడ్నీ కానీ వెన్నుపూస ప్రభావం వల్ల కానీ ఏలు వచ్చినా కానీ లంగ్స్ కానీ ఊపిరితిత్తులతో కానీ లేదంటే ఒక కాలేయంతో లివర్తో వచ్చిన యొక్క లోపంతో చేసేది ఈ యొక్క ఉత్తరేను. ఎలాంటి వ్యాధినైనా కానీ లోపిస్తే వచ్చి నిర్మూలించే శక్తివంతమైనది ఈ రామ తులసి. ఏది గుప్పడి పిడికడి తీసుకొని ఒక ఇంటిలో 4 గాంక ఉన్నారనుకోండి, దాదాపుగా ఇది ఒక 2 లీటర్లు. 4లో 2 లావున్నారు, 2 పరిమాణం తక్కువ ఉంది. ఉన్న వాళ్ళకు నువ్వుల నూనె, అందరూ లావున్నాం అనుకుని 4 ఉన్నా కానీ వాళ్ళకు ఇది ఒక 2 లీటర్ల వాళ్ళకు కొబ్బరి నూనె తెచ్చుకోవాలి. ఇది ఇప్పుడు 2 లీటర్ల యొక్క పరిమాణంలో చూపిస్తున్నా. ఈ కొబ్బరి నూనె చేసుకోవాలి, లేదంటేనే నువ్వుల నూనె లాగా చూసుకుందాం అన్నమాట. నువ్వుల నూనెకి ఎక్కువ ప్రాముఖ్యత కూడా కొందరు చాలా ఇస్తారు. లావున్న వాళ్ళు కొబ్బరి నూనె, నేను నువ్వుల నూనె దాంట్లో చూపిస్తాను చూడండి.
ఏదైనా కానీ ఒక 2 లీటర్ల వరకు చూడండి. ఒక నువ్వుల నూనెకో ఏదో నేను కొబ్బరి నూనెలో చూపిస్తున్నా. కొబ్బరి నూనె ఇదే పరిమాణము, నువ్వుల నూనె ఇదే పరిమాణము. నేను ఇప్పుడు కొబ్బరి నూనె దానికి ప్రాముఖ్యత ఇస్తాను. మెత్తగా వీటిని ఏం చేయాలి, చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. రోజు కనుక ఆయిల్ పుల్లింగ్ చేసుకొని కొద్ది మాత్రం యోగాసనం చేసుకున్నా కానీ ఖచ్చితంగా జ్వరం జారుతుంది. అంత అమూల్యమైనది. చూడండి ఇది మెరగాలి. దాదాపుగా ఆయిల్ పుల్లింగ్తోనే మన యొక్క జ్వరాలు కానీ వ్యాధులు కానీ అన్నింటినీ పటాపంచలు చేసేది. నా వైద్యాలు మాత్రం అతి ముఖ్యమైనది ఏంటంటే ఆయిల్ పుల్లింగే. దీన్ని మెత్తగా మిక్సీ బట్టి చేయొద్దండి, మొత్తం అందులో కలవాలి. చూడండి నోట్లో పోసుకొని ఇది కూడా ఒక 15-20 రోజుల వరకు ఉంచొద్దు. 10 రోజులు 8 రోజులే. తర్వాత ఎక్కువ కాలం ఉన్న ఇందులో ఫంగస్ లాగా ఏర్పడి మనకి ఏదన్నా ఒకటి ఎలర్జీ లాగానో లేక వేరే దారి కూడా తీసే అవకాశం. అందుకనే 8 రోజులకు ఒకసారి 10 రోజుల లోపే దీన్ని ముగించుకోవాలి ఒక్కసారి తయారు చేసిన నూనె. అందుకే ఎక్కువ మోతాదు తీసుకోవద్దు. ఏదైనా తక్కువ అప్పటిది తాజాదాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కొందరు మార్కెట్లో ఆయిల్ పుల్లింగ్ నువ్వుల నూనెను ఆయిల్ పుల్లింగ్ అని చెప్తాంటారు. అలాంటి తీసుకోవద్దు. మనం నేరుగా తయారు చేసిన వాటినే ముందుగా నడుం కట్టుకొని ప్రయత్నం చేయడానికి చేయాలి. ఈ విధంగా అన్నింటినీ కలియబెట్టుకోవాలి. చూడండి అన్నీ మెత్తగా ఇట్లా తరిగి ఈ విధంగా కలియబెట్టుకొని దాదాపుగా ఒక 2 లీటర్ల వరకు కొబ్బరి నూనెలో ఇది పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కువ మోతాదు దాదాపు 2 లీటర్ల పరిధిలో తీసినప్పుడు మొదట ఒక స్టీల్ పాత్రలన్నా కంచు పాత్రన ఇత్తడి పాత్రన పోసి ఈ విధంగా సన్నని మంట మీద గ్యాస్ మీదన్నా లేకపోతే కట్టెలపై దేని మీద పెట్టుకొని సన్నని మంట మీద పెట్టుకుంటే ఫస్ట్ ఆ పాత్రలో ఈ విధంగా కొబ్బరి నూనె పోసుకోవాలి. పోసుకున్నాక వేడి ఎక్కకుండా కానీ ఇవన్నీ అందులో వేసుకోవాలి. దాదాపుగా ఇందులో ఈ నూనెలో వేసుకుని నల్లగా మారాలి, లేక కషాయ రంగులో కన్నా మారాలి. నల్లగా మారితేనే మనకు దీని యొక్క పత్రహరితమవుతూ మనకు 100% ఆయిల్ పుల్లింగ్ ఉపయోగపడుతుంది. ఆయిల్ పుల్లింగ్తో ఎంతమంది అయితే సాధన చేస్తారో ఆ సాధనలో ముగ్ధులవుతారో వాళ్ళు 100% ఆయుర్వేదం వైపు మొగ్గు చూపినట్లు లెక్క. సన్నని మంట మీద ఇట్లనే కాగాలి, ఏ మాత్రం పొగ బయటికి పోకుండా ఉండాలి. ఇది వేడి అయినాక ఈ రంగు మారినాక వేడైనాక చల్లార్చి వడపోసి మనం ఒక బాటిల్నన్నా గాజు సీసాలన్నా దేన్నన్నా ఇప్పుడు జ్వరంతో ఇబ్బందులు పడే ఒక వాళ్ళు వచ్చారు. దానికి తోడు మేము 11 రకాల ఒక చూర్ణాలు కూడా కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఎట్లా కలుపుతున్నాము. ఇది మా దగ్గరికి వచ్చిన కనుక వాళ్ళకు ఆయిల్ పుల్లింగ్ తయారు చేసే మందులో చిట్కడ చాలు. దీన్ని ఎవరైనా బయటికి పోవద్దు. ప్రతిదీ ఔషధమే, ప్రతిదీ అమూల్యమైన యొక్క శక్తివంతమైన మొక్కలే. ఈ మొక్కలను ఉపయోగించుకొని ఆయిల్ పుల్లింగ్ ద్వారా అయితే కొందరికి జ్వరం వచ్చి లోపల నోటిలో మొత్తం చెడి ఎర్రగా మారి నాలుక కానీ యొక్క లోపల అంగిలం కానీ పక్క పెదవులు కానీ అన్నీ చర్మం ఇట్ట పలిగి బయటికి వదలు కారుతుంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఒక ఆయిల్ పుల్లింగ్ చేస్తే అతి త్వరగా మనకు చెప్పిన ఒక విధంగా ఒక వనమల్లికలతో కూడిన ఒక కషాయాలు కానీ చూర్ణాలు కానీ లేహాలు కానీ వాటి ఆహారంలో అలపరుచుకుంటూ ఇలాగాక దీన్ని చేసుకుంటే ఎంత శాతం ఎంత అమూల్యమైన యొక్క శక్తిని కలిగి ఆ జ్వరాన్ని తగ్గించే అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా దీన్ని ఇదే విధంగా సడన్ మంట మీద ఆ యొక్క పత్రములు నల్లగా మారేంత వరకు ఉడికించి దింపి దాన్ని వేరు చేసి ఆ యొక్క పేషెంట్లకు కానీ మాకు
సంబంధించిన జ్వరంతో బాధపడే ప్రతి ఒక్క వ్యక్తికి దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఇందులో తిప్పతీగ, తెల్లగల్జేరు, రామ తులసి, ఉత్తరేణి ఈ నాలుగిటిని కనుక నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కనుక ఆయిల్ పుల్లింగ్ లాగా తయారు చేసుకుని ఉదయం సాయంత్రం ఆయిల్ పుల్లింగ్ నోట్లో పోసుకొని 10 నిమిషాలు కనుక పుక్కులిస్తూ ఉంచితే ఎలాంటి ఒక జ్వరం కూడా తగ్గుతుంది. ఇది ఒక జ్వరానికి అరికట్టే యొక్క ఆయిల్ పుల్లింగ్ తైలం. ఈ ఆయిల్ పుల్లింగ్ తైలం ఆటోమేటిక్గా తయారైంది. చూడండి, నూనె రంగు మారింది, ఆ ఒక్కటి కూడా నలుపు రంగులోకి వస్తున్నాయి. చూడండి, పొగలు బయటికి పోకుండా చూసుకోవాలి, చిన్నగా ఉమ్మగించుకోవాలి. దీన్ని దింపి ఫ్యాన్ గాలికి ఆరబెడతాం. చూడండి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టినాం, ఆటోమేటిక్గా పత్రంలో ఒక రంగు కూడా మారింది. ఇది ఆరినాక చల్లారినాక స్టీల్ పాత్రలో వడబోస్తాం. వడబోసి చల్లార్చినాక బాటిల్లో పోసుకునే యొక్క తైలం ఇది అండి. ఇంకొక బాటిల్, 2 బాటిల్ ఈరోజు దాదాపుగా 1 లీటరు 2 లీటర్న్నర 2 లీటర్లు ఆయిల్ కనుక తీసుకొచ్చి కొబ్బరిని తీసుకొచ్చి తయారైన ఒక తైలం. జ్వరానికి తయారైన రామ తులసి, తెల్లగల్జేరు, ఉత్తరేణి చుట్టూ తిప్పతీగతో తయారైన ఒక జ్వరం యొక్క ఆయిల్ పుల్లింగ్ తైలం. సాయంత్రం నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఉంటే పసుపు రంగు లేక నూనె రంగు ఉన్నదాన్ని తెలుపుగా రావాలి. ఆ విధంగా వరకు దాదాపు 20 నిమిషాలు, 10 నిమిషాలు తగ్గకుండా 20 నిమిషాలు పెంచకుండా 10-12 నిమిషాల వరకు ఉపయోగించుకుంటే ఆయిల్ పుల్లింగ్ తైలంతోనే సర్వరోగాలు నివారణ. ఈ విధంగా ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకుని ఈ విధంగా ఉపయోగించుకోవాలి. అంటే ఆయుర్వేద, ఇంతకుముందు చెప్పిన విభాగంలో ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైనా కానీ మన శరీరంలో ఏదైనా ఒక బలహీనత అగమ్యంగా ఏర్పడ్డప్పుడు, బలహీనత భాగంలో ఏర్పడినప్పుడు దానితో వచ్చిన ఇన్స్పెక్షన్ లాగానే జ్వరం అసలు తగ్గకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. దానివల్లనే మనకి ఎలాంటి ఒక వ్యాధి, ఎలాంటి ఒక అవయవంలో ఏ ప్రభావం ఉన్నదని చూపిస్తుంది. కానీ ముందు ఎప్పుడైతే మనకైతే ఎలాంటి ఒక అవయవాలు కానీ దేని మీద కానీ సక్రమంగా పనిచేయని ఎడలా మనకు ఏదైనా ఒక లోపించినప్పుడు తమ స్పెషలైజేషన్ చూపించుకొని తమ ఒక ఆధీనంలో చూసుకుంటూ మన యొక్క ఆహార నియమాలు పాటించుకుంటూ ఉంటే మనకి ఇలాంటి ఒక వ్యాధి తీవ్రతలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటే సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడే ఈ యొక్క బయటకు వస్తాయి. కొద్ది కాలం వరకు కొందరు ఏం చేస్తారంటే ఆ యొక్క సంబంధిత యొక్క అవయవాలకు సంబంధించిన కానీ, ఉదాహరణ హార్ట్ ప్రాబ్లం ఉన్నదనుకోండి, ఎప్పుడో ఒకవైపు ఈ వెనక 2 జబ్బల వెనకాల ఇది మంటలాగా రావడం, ఎడమ చేయి వైపు గుంజడం, ఎడమ వైపు పక్క రావడం, శ్వాస సక్రంగా రాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అవి ఏం చేస్తాం, ఈ సహజ సిద్ధమే సహజంగా ఉన్నది అనుకొని మనం తమ పనులు చేసుకుంటూ తమ యొక్క విధి నిర్వహణలు వండుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్లో కానీ జూలైలో కానీ ఇలాంటి ఒక కాలంలో జ్వరం వచ్చినప్పుడు దాని మీదనే ప్రభావితం చెంది జ్వరం తగ్గక మళ్ళీ ఈ యొక్క హార్ట్ ప్రాబ్లంకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతవరకు ప్రతి ఒక్క వ్యక్తి కానీ, చిన్నపిల్లవాళ్ళు కానీ, యుక్త వయసు ఉన్న వాళ్ళు కానీ, వృద్ధ వయసు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా అనుమానం వచ్చినా ఏది వచ్చినా కానీ మనం తగు సంబంధించిన స్పెషలైజేషన్ చూపించుకోనో లేక ఆహార నియమాల కింద పాటించుకోనో మన ఆధీనంలో కనుక మనం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఒక జ్వరం వచ్చినా, ఎలాంటి ఒక వ్యాధి వచ్చినా కానీ మనం ఆటోమేటిక్గా కొద్ది కాలంలో కొద్ది ఖర్చుతోనే అధిగమించకుండా ఆ వ్యాధిని మన మీద ప్రభావితం చెందకుండా తగ్గించుకునే అవకాశంగా ఉంటుంది. కానీ ఈ తప్పిదం అందరూ చేస్తూ ఉంటారు. అలాంటి తప్పిదాలు చేయొద్దని నీకు ప్రత్యేకంగా వీడియో పెడుతున్నా, అందరి యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు పెడుతున్నా. మొదట అపాలు ఎప్పుడైతే జ్వరం వచ్చి 10 రోజులు లేక 8 రోజులు 5 రోజులు ఉందో అప్పటి నుంచి మొదలుకుంటే దాదాపుగా మనకు జ్వరం తగ్గిన 90 రోజుల వరకు పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన, ఇంటి వద్ద ట్రీట్మెంట్ పొందిన జ్వరం తగ్గినాక దాదాపుగా 90 రోజుల వరకు మన శరీరంలో
ఆ ఆయిల్తోని ఎక్కువగా ఫ్రైలు చేసిన ఒక పదార్థాలు నిషేధించాలి, పులుపు పదార్థాలు నిషేధించాలి, మాంసకృతి పదార్థాలు నిషేధించాలి. అతి తేలికగా అతి సులువుగా తిని ఒక 4 గంటలు 3 గంటల జీర్ణమయ్యే పదార్థాలని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసుకొని ఒక 90 రోజుల లేక ఒక వారం రోజులు కనుక మామూలుగా చేసుకుంటే ఖచ్చితంగా నీకు ఎలాంటి జ్వరం తగ్గుతుంది. డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, ఇంకా ఇలాంటిదైనా ఇలాంటి జ్వరాలు కూడా తగ్గే అవకాశం ఉంటాయి. కానీ చేయక ఎంతో బాగా బారిన నష్టపోయి చివరికి మన శరీరం కూడా కుంగిపోయి ఎన్నో విభాగాలుగా ఎన్నో అవస్థలుగా పడతాయి. ఇలాంటి కాక చేయకుండా ఈ యావత్తులో ఒక విషయం అండి ఆయుర్వేద అమ్మలారా, నేను చెప్పబోయిందంటే ఇక నుండన్న ఇంతకుముందు ఎంతో కాలం తప్పిదాలు చేసినాయి, అలాంటి తప్పిదాలు జరగకుండా ముందుగాక మన జ్వరాన్ని కాక తగ్గించుకొని మన శరీరానికి ఎలాంటి ఒక జ్వరం రాకుండా తగ్గించుకున్నారో ఆ వ్యక్తి మహా ఆరోగ్యవంతుడు. ఎప్పటికీ వస్తుంటుంది, ఏదో ఒక ప్రభావం చెందుతుంటుంది, ఏదో బాడీ పెయిన్స్ వస్తుంది. కొద్ది కాలం 1 రోజు 2 రోజులు కష్టం చేసిన వెంటనే మళ్ళీ జ్వరం వస్తుంటుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం లేక టాబ్లెట్స్ ఎప్పుడూ చేసుకోవడం వల్ల సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటేనే తెలిసి తెలియకుండా టాబ్లెట్స్ మింగుతుంటాం. దానివల్ల ఎంత రసాయనిక మందు మన శరీరం మీద ఎంత చెడుగా ప్రభావితం చెందుతుందంటే మన శరీరంలో ఉండవలసిన ఏదైతే లోపం ఉన్నదో అదే అవయం మీద ప్రభావితం చెంది ఆ అవయానికి చెడుగా దారితీసే అవకాశాలు ఉంటాయి. అలాంటి దారి తీయకుండా ఆహార నియమాలలో ఎక్కువ శాతము ఫైబర్ ఉన్న పదార్థాలే, అంతేకాకుండా సులువుగా అతి క్షుణ్ణంగా జీర్ణమయ్యేది ఏదన్నా మొలకెత్తిన గింజలు, సజ్జలు కానీ, జొన్నలు కానీ, పెసలు కానీ, రాగులు కానీ, చివరికి బుడగజనగలు లాంటి ఎలాంటి యొక్క మనకు అందుబాటులో అతి తక్కువ ఖర్చుతోని దొరికే ఏదైనా విత్తన గింజలు కానీ మంచి విత్తన శుద్ధి చేసుకొని మొలకెత్తించుకొని మొలకెత్తించుకొని రోజు ఉదయం సాయంత్రం లేక ఓన్లీ ఒక ఉదయం పూటన్నా దాదాపు ఒక 50 గ్రాముల నుంచి ఒక 100 గ్రాముల మోతాదు వరకన్నా దాదాపుగా చిన్నపిల్లలకి 20 నుంచి 50 గ్రాముల మోతాదు కన్నా తేనె కలిపి మీరు చెప్పిన యొక్క ఏదైతే జ్వరానికి సంబంధించిన ఏ మొక్కలు పెడితే ఆ మొక్కల యొక్క చిన్న పత్రంలాగా లేక చూర్ణంలాగా లేహంలాగా చేసుకొని వాటిని మరియు ఈ యొక్క మొలకెత్తిన గింజలను కలుపుకొని తింటే నీకు ఎలాంటి జ్వరం రాదండి. వచ్చిన జ్వరం కూడా అతి త్వరగా తగ్గుతుంది. డాక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఆ యొక్క టాబ్లెట్స్ మనం చెప్పిన మేరకు ఈ యొక్క అల్లోపతి కనుక ఈ యొక్క ఆయుర్వేదాన్ని కనుక మన యొక్క ఆహార నియమాన్ని కనుక పాటిస్తే ఖచ్చితంగా జ్వరం జారుతుంది. ఇలాంటి తప్పిదాలు జరగకుండా మేము చెప్పే ప్రతి ఒక్క ఆయుర్వేదంలో ప్రతిదీ ఒక ఆయుర్వేద గని. ఆ గనిని ఎలాంటి యొక్క నిరూపణ లేదని మీ యొక్క అనుచితమైన యొక్క ఆలోచన, చెడు ఆలోచన లేకుండా అన్నీ నిరూపించి కొన్ని 100 మంది 1000 మంది ప్రవేశపెట్టి అందరి మీద మేము ప్రయోగించి చేసి వారితో ఫలితాలు పొంది వాటి యొక్క అనుభవాలు తెలుసుకొని మేము కూడా చేసుకుంటూ ఇప్పుడు కూడా పరిధిలోకి ఇప్పుడున్న యొక్క ఈ జీవన విధానంలోకి ఇప్పుడు వచ్చిన ఒక ఆగస్టు నెలలో, సెప్టెంబర్ వచ్చే కాబోయే నెలలో కూడా అతి తీవ్రతమైన జ్వరాలు వస్తున్నాయి. కొద్దిమంది సమీపించినా కానీ ఎక్కువ సీరియస్గా అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అలాంటి వాటిని మీకు చెప్పిన యొక్క చిట్కాలు కానీ ప్రయోగాలు కానీ మీరు కూడా మంచిగా ప్రయోగించుకొని ఈ యావత్ యొక్క ప్రపంచలోకంలో ఆయుర్వేదానికి నిలయంగా నిలుస్తారని ఆశిస్తూ ఆయుర్వేద అభిమానులు ప్రతి ఒక్క నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కానీ పక్క వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మీ యొక్క బంధుత్వాన్ని కానీ మీ యొక్క మిత్రులు కానీ ఎవరికైనా కానీ ఈ ఆయుర్వేదం గని లాంటిది ఒక మన ఛానల్ ఉందని నిక్కచక్కంగా చెప్పి మన యొక్క వ్యాధులేని ఒక మనుషుల్లాగా నిరూపిస్తున్న ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.